जय बजरंग बली। ऑपरेशन सिंदूर इज ए पोस्टर और पिक्चर बाकी है। ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖున కశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో లష్కర్ ఈ తోయిబా, జైషే మొహమ్మద్ వంటి తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి రెసిస్టెంట్ ఫ్రంట్ తీవ్రవాదులు అన్యాయంగా ఒక 25 మంది హిందూ భారతీయులను పొట్టన పెట్టుకొని యావత్ భారతదేశాన్ని శోభకు గురిచేసి అందులో ముఖ్యంగా ఒక నేవల్ ఆఫీసర్ను వివాహం చేసుకున్న ఆ తల్లి కాళ్లకు పారాని ఆరక ముందే ఆ తల్లి యొక్క నుదుటన ఉన్న సింధూరాన్ని తుడిపేసి ఆ యొక్క తల్లికి క్షోభకు గురి చేసినందుకు ప్రతీకగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టింది కూడా ఇద్దరు వీరనారీలు. ఒకరి పేరు లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా గారు మరియు ఇంకొకరు వింగ్ కమాండర్ యోమికా సింగ్. ఈ ఇద్దరు వీరనారీలు చిన్కే మారింగే అంటే వెతికి ఏరి చంపడానికి పీఓకేలో కానీ పాకిస్తాన్లో కానీ ఈ తీవ్రవాద సంస్థలకు చెందిన క్యాంపులను 24 ఎయిర్ స్ట్రైక్లతోని 9 టెర్రరిస్ట్ క్యాంపులను టార్గెట్ చేసి 200 మంది తీవ్రవాదులను ఆ కాళికా మాతకు బలిచ్చి ఆ యొక్క హిందూ 25 మంది ఆత్మకు శాంతి కూరేలా చేసిన ఈ యొక్క వీర నారీలకు నా యొక్క పాదాభివందనం. భారత్ మాతాకి జై. ఆపరేషన్ సింధూర్ అంటే మనం ఈ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఏదైతే సింధూరం ప్రత్యేకగా ఉన్న హిందువులను మాత్రమే ఆ రోజు పహల్గామ్ ప్రాంతంలో ప్రాణాలు పొట్టన పెట్టుకున్న ఈ కుక్కలు మరియు ప్రత్యేకంగా పురుషులను మాత్రమే హతం చేసి ఆ యొక్క స్త్రీలకు సింధూరాన్ని దూరం చేసిన ఈ మరకలను మనం ఆపరేషన్ సింధూర్ అంటే హిందూ ఎక్కడ ధైర్యం తగ్గలేదు భారతదేశంలో అనే ప్రతీకగా మనం ఈరోజు ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసుకున్నాం. మీరు అనొచ్చు ఇప్పుడు వాడు కూడా మన మీద మిజైల్ దాడులు చేసి ప్రతీకారం తీసుకోవచ్చు కదా అంటే అవును తీర్చుకోవచ్చు, కానీ మన ఆపరేషన్ ఏంటంటే వార్ ఆన్ టెర్రర్ అంటే తీవ్రవాదుల పైన మాత్రమే మనం దాడి చేసినాం. ఏదైతే మన ప్రిసైజ్డ్ మిజైల్లతోని కేవలం అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో అవి ఒక 9 గుర్తించి యాక్చువల్గా మనం 47 ప్రాంతాలను గుర్తించినాం, కానీ 9 క్యాంపులను మాత్రమే మనం ఇప్పటికీ ధ్వంసం చేసినాం. మిగతావి ఎందుకు ధ్వంసం చేయలేదంటే అవి కొంత ఈ ప్రజలకు ఈ పాకిస్తాన్ ప్రజలకు దగ్గర స్థావరాలకు దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిపైన దాడి చేస్తే ప్రజలకు ప్రాణహాని జరిగే ఉంది కాబట్టి మరియు ఇంకొన్ని వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులకు కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే ప్రిసైజ్డ్ మిజైల్లతోని కేవలం టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఎక్కడైనా ప్రజలే అని మన భారతీయులు భావిస్తారు. మీరు అనొచ్చు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది, వాళ్ళ ఉగ్రవాద క్యాంపుల పైన మనం దాడి చేసాం, వాళ్ళ ప్రాణాలు తీసుకున్నాం, మరి వాడు కూడా ఇలాగే మిజైళ్ళు మన పైన వాడచ్చు కదా అంటే అవును వాడచ్చు, కానీ మనం మన యుద్ధ నిపుణులు చెప్పేది ఏంటంటే మన యొక్క రేడార్లు చాలా శక్తివంతమైనవి. ఏదైతే వాని భూభాగంలో మొదలై ఆ రాకెట్ మన భూభాగం బౌండరీస్కు రాకముందే మన యొక్క రేడార్లు ఆ యుద్ధ విమానాన్ని పసిగట్టి ఆ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అంటే ఎయిర్లో ఉండగానే ఈ మిజైల్ వెళ్ళి దాడి చేసి వాని భూభాగంలో ధ్వంసం చేసే రక్షణ బలగాలు మనకు ఈరోజు భారతదేశంలో ఉన్నాయి. అదేవిధంగా మనకు అరేబియన్ సీలో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ విమానాలు రఫేళ్ళు చాలా సిద్ధంగా ఉన్నాయి అన్నట్టు. వాడు ఎలాంటి మిజైల్ దాడి చేసినా కానీ కరాచీని తుక్కుగా చేయడానికి రఫేల్ యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇవన్నీ సిద్ధంగా ఉన్నాక ఈ మాక్ డ్రిల్ ఎందుకు మనకు పెట్టారంటే మ్యాక్సిమం మనం చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే మనం ఒక యుద్ధం చేస్తే శత్రువుకి మన యుద్ధ వ్యూహాలని తెలియకుండా ఉండాలి. అంటే మనకు చాణక్యుడు చెప్పిన నీతి అన్నట్టు ఏదైతే
మనకు నిన్న అంటే నేషనల్ సివిల్ మాక్ డ్రిల్ అనే పేరు మీద మనకు కొంత అవగాహన ఇస్తానని మొత్తం గ్లోబల్ మొత్తాన్ని ఒక దృష్టి మళ్లించి చాలా చాకచక్యంగా తెల్లవారుజామునే పాకిస్తాన్లో మరియు పీఓకేలో చుక్కలు ఉండగానే మన యొక్క ఈ యుద్ధ విమానాలు వాళ్లకు సూర్యుడిని చూపెట్టాయి. అంటే దాదాపు వాళ్ళ పైజామా నాడలు ఊడిపోయినాయని అనుకోరి. అంటే మనం ఈరోజు అంత శక్తివంతంగా ఉన్నాం. మరి ఈ మాక్ డ్రిల్ ఎందుకు? మాక్ డ్రిల్ ఎందుకంటే మీ కొడుకులు ఈ లష్కర్ ఈ తైబా, మన జైషే మహమ్మద్ వీళ్ళకు డైరెక్ట్గా పీఓకే సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. సపోర్ట్ చేస్తుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ మన భారతదేశంలో ఉన్న స్లీపర్ సెల్స్, ఈ పందులు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర, పందులు ఒక 20-30 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ పందులు మొత్తం విచ్చలవిడిగా అయిపోయినాయి. కాబట్టి ఈ పందులే మనకు నిదర్శనం ఏంటంటే ఈ తీవ్రవాదులు దాడులు జరగడానికి. ఏదైతే మనం ముంబై దాడులు చూసుకోవచ్చు, దిల్సుఖ్ నగర్, హైదరాబాదు ఈ గూగుల్ చాట్ దాడులు చూసుకోవచ్చు. ఇవన్నీ ఎవరి ద్వారా అయితే అంటే ఇక్కడున్న ఈ పందులే, ఈ స్లీపర్ సెల్లులు యాక్టివేట్ అయ్యి మన ప్రాణాలు తీసే విధంగా మనకే ప్రాణహాని ఉంది. కాబట్టి ఈ మాక్ డ్రిల్లో మనం ఏం నేర్చుకుంటామంటే అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి, ఎదుటి వాళ్ళు ఏమైనా అస్వస్థకు గురైనప్పుడు, వాళ్ళు తీవ్రంగా గాయపడినప్పుడు వాళ్ళ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలని మనం ఈ మాక్ డ్రిల్లో నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ యుద్ధ వీడియోలు ఏవైతే వస్తున్నాయో మనకు, మన ఇండియన్ సౌత్లో ఉన్న వాళ్ళు కొంత ఈ మూవీ ఐపీఎల్ చూసినట్టు ఏదో సరదాగా చూడకండి, కొంచెం సీరియస్గా ఉండండి మరియు సెక్యూర్గా ఉండండి. ఎప్పుడు మన ఎదుటోడు, మన పక్కనోడు ఎవడొచ్చి మనల్ని ఏం చేస్తాడో స్లీపర్ సెల్స్లో మనకు తెలియదు. కాబట్టి మనకు ఈ మాక్ డ్రిల్ అవగాహన అనేది నేర్పిస్తున్నారు. కాబట్టి మనం కొంత జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. కాబట్టి జై హింద్, జై భారత్.